సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణ టెట్కి సంబంధించి అదేవిధంగా తెలంగాణ డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి చూద్దాం. క్రింది వాటిలో మానసిక వైకల్యమునకు సంబంధించినది అని చెప్పేసి అడుగుతున్నారు. సంబంధించినది డౌన్ సిండ్రోమ్ ఆప్షన్ 1, ఫినైల్ కిటోన్యూరియా ఆప్షన్ 2 వచ్చేసరికి, ఆప్షన్ 3 క్రెటినిజం, ఆప్షన్ 4 ఆక్సాన్యూరియా. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4లో చూడండి. ఆక్సాన్యూరియా అనేది మానసిక వైకల్యమునకు సంబంధించినది. మిగిలినవన్నీ కూడా మానసిక వైకల్యానికి సంబంధించినవి. ఓకే గైస్, మన రామ్ రమేష్ ఆర్మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, ఇది మన కొత్త ఛానల్ రామ్ రమేష్ 2.0. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనకి తదుపరి ప్రశ్న, కాలం గడిచే కొద్దీ ఏమవుతుంది అన్న టైప్లో ఇక్కడ 4 ఆప్షన్లు అయితే ఇచ్చారు. కాలం గడిచే కొద్దీ ధారణ శాతం తగ్గుతుంది, విస్మృతి పెరుగుతుంది. ధారణ శాతం తగ్గుతుంది, విస్మృతి పెరుగుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. కాలం గడిచే కొద్దీ ఒక ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రిలేటెడ్గా ధారణ శాతం తగ్గుతుంది, విస్మృతి పెరుగుతుంది అనేది సరైన సమాధానం. బర్క్లీ పెరుగుదల అధ్యయనం దీనికి ఉదాహరణ. బర్క్లీ పెరుగుదల అధ్యయనం దీనికి ఉదాహరణ. దీర్ఘకాల ఉపగమం, పరిశీలన పద్ధతి, పరిచ్ఛేదన ఉపగమం, ప్రయోగ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ దీర్ఘకాల ఉపగమం రైట్ ఆన్సర్ అవుతుంది. మాస్లో ప్రకారం ఇతరులతో భావోద్రేక సంబంధాలు ఏర్పరచుకోవటం అనేది ఈ రకమైన అవసరం. మాస్లో ప్రకారం ఇతరులతో భావోద్రేక సంబంధాలను ఏర్పరచుకోవటం అనేది ఈ రకమైన అవసరం అంటే ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరం. ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరం. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. గైస్ లైక్ చేయాలి గైస్. ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. పగటి కళల పుస్తక రచయిత. పగటి కళ అనే పుస్తక రచయిత ఎవరని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ సరైన సమాధానం గిజుబాయ్. మనకి తదుపరి ప్రశ్న, SEZ రిఫర్స్ టు సెజ్ అనగా డాష్. ఇక్కడ మనకి సరైన సమాధానం స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్. మనకి గత టెట్లలో చాలాసార్లు ఈ ప్రశ్న అడిగాడు. ఫుల్ ఫామ్స్ కూడా చాలా క్లారిటీగా చూసుకోవాలి. స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్. మనకి తదుపరి తదాత్మీకరణం అంతరీకరణం అనే ప్రక్రియ ఏర్పడే మనోలైంగిక వికాస దశ. తదాత్మీకరణ ఆంతరీకరణం అనే ప్రక్రియ ఏర్పడే మనోలైంగిక వికాస దశ గుప్త దశ. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, అవటితనంతో బాధపడే హెలెన్ కెల్లర్ గొప్ప రచయితగా కవయత్రిగా రాణించింది. ఇది ఈ రక్షక తంత్రానికి వర్తిస్తుంది. తదాత్మీకరణం అంటే కండక్టర్ కొడుకు కలెక్టర్ అవడం, ఆ కండక్టర్ తానే కలెక్టర్ అయినట్లు తదాత్మీకరణ అవుతాడు. దానికి ఉదాహరణ కింద చెప్పచ్చు. స్వైరకల్పన అంటే ఊహాలోకంలో విహరించడం. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడం పరిహారం. మరి ఉదాత్తీకరణం అంటే ఏంటో ఒక ఉదాహరణ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి తదుపరి ఆకృతి క్షేత్ర సంబంధాన్ని వివరించిన వారు ఎవరు? ఆకృతి క్షేత్ర సంబంధాన్ని వివరించిన వారు రుబిన్. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫెసిలిటీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ సరైన సమాధానం గాల్టన్. మనకి గ్రంథ రచయితలకు సంబంధించి కూడా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి గ్రంథ రచయితలన్నీ కూడా మీరు క్లారిటీగా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనకి తదుపరి ప్రశ్న, పరిపక్వత జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ముందుగా నిర్ణయించిన ప్రణాళికాబద్ధంగా మార్పులు జరుగుతాయని పేర్కొన్నవారు. ఇక్కడ సింపుల్గా కోడ్ ఏంటంటే పటిష్టాన్ని అని ఉంది కదా, పటిష్టమైన వాటిని బద్దలు కొట్టేది క్రైన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. క్రైగ్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. పటిష్టమైన వాటిని బద్దలు కొట్టేది క్రైగ్. ఓకే, మనకి తదుపరి రహీంకు డ్రాయింగ్ పోటీల్లో పాల్గొనాలని ఉంది ప్లస్ ఉపగమ. అలానే పాటల పోటీలో కూడా పాల్గొనాలని ఉంది ప్లస్ ఉపగమ. కానీ 2 పోటీలు ఒకేసారి నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంలో అతను ఎదుర్కొనే సంఘర్షణ. 2 కూడా ఇష్టాలే. ఇష్టం అంటే ఉపగమ అంటే ప్లస్.
ఉపగమ సంఘర్షణ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే, సంఘర్షణ అనే టాపిక్ నుంచి కూడా బిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి క్లారిటీగా చూసుకోండి. ప్రతిస్పందనలు ఉద్దీపనం మధ్య సంసర్గం ఏర్పడే నిబంధన సిద్ధాంతం. ప్రతిస్పందనలు ఉద్దీపనం మధ్య సంసర్గం ఏర్పడే నిబంధన సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఇవాన్ పావ్లోవ్. ఈ విధంగా సిద్ధాంతాలన్నీ కూడా చూసుకోవాలి. సమాచార హక్కు చట్టం 2005 గురించి సరైనది ఏమిటి? సమాచార హక్కు చట్టం 2005 గురించి సరైనది అధ్యాయాలు 6 సెషన్లు 31. అధ్యాయాలు 6 సెషన్లు 31. శాస్త్రీయ నిబంధనలో 3వ దశ. శాస్త్రీయ నిబంధనలో 3వ దశ అనే ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే గంట శబ్దం, లాలాజలం స్రవించటం. గంట శబ్దం, ఆ గంట శబ్దానికి కుక్క లాలాజలం స్రవించటం అనేది ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న సిఎల్ఏని విస్తరించండి. ఇక్కడ మనకి సరైన సమాధానం కొలాబరేటివ్ లెర్నింగ్ యాక్టివిటీ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తదుపరి ఈ క్రింది వాటిలో కంప్యూటర్ లక్షణం వేగం, ఖచ్చితత్వం, జ్ఞాపక శక్తి, వనరులను పంచుకోవటం. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఈ క్రింది వాటిలో కంప్యూటర్ లక్షణం వేగం, ఖచ్చితత్వం, జ్ఞాపక శక్తి, వనరులను పంచుకోవటం. మరి కరెక్ట్ ఆన్సర్ ఏమిటనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఓకే, మనకి తదుపరి ప్రశ్న బినే సైమాన్ ప్రజ్ఞా పరీక్ష. బినే సైమాన్ ప్రజ్ఞా పరీక్ష ఏమిటి? ఆప్షన్లన్నీ కూడా చూడండి. ఇక్కడ సరైన సమాధానం వైయక్తిక పరీక్ష. బినే సైమాన్ ప్రజ్ఞా పరీక్ష వైయక్తిక పరీక్ష. మనకి తదుపరి ప్రశ్న వ్యక్తిలో కాంక్షాస్థాయిని బట్టి ఏర్పడేది. వ్యక్తిలో కాంక్షాస్థాయిని బట్టి ఏర్పడేది సంసిద్ధత, పరిపక్వత, అనుభవాలు, సాధనా ప్రేరణ. సాధనా ప్రేరణ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిలో సరికాని జత. క్రింది వాటిలో సరికాని జత అంటే 3 సరైన జతలు ఉన్నాయి, ఒకటి సరికాని జత ఉంది. డగ్డేల్ జ్యూక్ కుటుంబం ఇది సరైనదే. పియర్సన్ పెంపుడు శిశువుపై పరిశోధన దీన్ని పక్కన పెట్టండి. వికాస మైలురాళ్ళు హోవిగ్ హార్ట్స్ ఇది కూడా సరైనదే. WC బాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం ఇది కూడా సరైనదే. సరికానిది ఆప్షన్ 2లో ఉంది. పియర్సన్ పెంపుడు శిశువుపై పరిశోధన అని ఉంది కదా, ఇది మనకి సరికాని జత. మిగిలిన 3 కూడా సరైన జతలే. మనకి తదుపరి ప్రశ్న తెలుగు భాషలో ప్రావీణ్యత, ఈత నేర్చుకోవటంపై చూపే ప్రభావం. ఇక్కడ తెలుగు భాష ప్రావీణ్యతకి ఈత నేర్చుకోవటానికై ప్రభావంకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి శూన్య బదలాయింపు. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం అమల్లోకి వచ్చిన తేదీ. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం అమల్లోకి వచ్చిన తేదీ 1/4/2010. 1/4/2010 ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 1 PB విలువ. 1 PB విలువ మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. 1 PB విలువ క్వశ్చన్ నెంబర్ 23 ఇది. కామెంట్ రూపంలో మీ ఆన్సర్ అనేది కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిలో వికాస నియమం కానిది. వికాస నియమం కానిది ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. వికాసం సంచితమైంది. ఎస్. వికాసం మాపనం చేయొచ్చు. పెరుగుదలని ఖచ్చితంగా మాపనం చేయొచ్చు కానీ వికాసాన్ని ఖచ్చితంగా మాపనం చేయలేము. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. వికాసం ఒక పరస్పర చర్య. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వబాల్య దశ. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వబాల్య దశ అనేది అన్వేషణ వయస్సు. అన్వేషణ వయస్సు ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఓకే గాయస్, మనకి తదుపరి ప్రశ్న కాగ్నిటీ అనగా అర్థం. ఇక్కడ బుద్ధి, జ్ఞానం, దాంతోపాటుగా ప్రత్యక్షం, అభ్యాసం అని చెప్పేసి ఇచ్చారు. సరైన సమాధానం చూసినట్లయితే జ్ఞానం. జ్ఞానం ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న
క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. వృత్తం చతురస్రం గురించి ఏర్పడే భావన. వృత్తం చతురస్రం గురించి ఏర్పడే భావన స్థల భావన, సంఖ్యా భావన, ఆకార భావన, సమయ భావన. వృత్తం అనేది ఆకారానికి సంబంధించింది కాబట్టి ఆకార భావన. మనకి తదుపరి నైతికతను భౌతిక శారీరక శిక్ష పరంగా అంచనా వేసే స్థాయి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు ఇచ్చారు. సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఉన్నత సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి. శిక్ష నుంచి తప్పించుకోవటానికి లొంగిపోయే దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. పూర్వ సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా బిట్ వచ్చే టాపిక్ ఇది, ఒకసారి చెక్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న చూడండి. మూడుల ప్రజ్ఞాలబ్ధి ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. 20 కన్నా తక్కువ ఉంటే మూడుల ప్రజ్ఞాలబ్ధి. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత అనేది కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. తదుపరి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం NPE 1968. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియో. మరిన్ని ఇటువంటి వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా మరిన్ని వీడియోస్ అనేవి మన ఛానల్లోనే వస్తూనే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.